ఏంటో మా ఆయన బంగారం అసలు. వదినా వచ్చావా అక్క? నువ్వు ఎన్నని చెప్పను ఏమని చెప్పను, మా ఆయన బంగారం అంతే. ఆహా, నన్ను అర్థం చేసుకోవడంలో 22 క్యారెట్, పాపను చూసుకోవడంలో 24 క్యారెట్, అదే పాపను ఆడించడంలో 24 క్యారెట్, నన్ను బయట తిప్పడంలో 22 క్యారెట్. ఎటు చూసుకున్నా అర్థం చేసుకోవడంలో కానివ్వండి, కలిసి బయటికి వెళ్ళడం కానివ్వండి, ఏ విషయంలోనైనా పెళ్ళైనప్పటి నుంచి మా ఆయన బంగారం బంగారం బంగారం. కానీ ఒక్క విషయంలో తప్ప. అదేంటంటావా? బంగారం కొనడంలో వదినా. బంగారం కొనమంటే అదేంటో ఈ మగవాళ్ళకు వచ్చిన ప్రాబ్లం నాకు అర్థం కాదు వదినా. బంగారం ఏమండి, మీరు బంగారం అండి అని ఎప్పుడైనా అన్నానంటే ఇప్పుడు నువ్వు బంగారం అని మళ్ళీ బంగారం కొనేదాకా వస్తావేమో, అక్కడి దాకానైతే రావద్దు, దానికోసం నేను బంగారాన్ని కాదు అనే లెవెల్కి వెళ్ళిపోతాడు వదినా. అంత శత్రుత్వం ఏంటి నాకు అర్థం కాదు బంగారంతో. అరే, పెళ్ళైన కొత్తలో నాకు మా ఆయనకి కోల్డ్ వార్ వరల్డ్ వార్ లెవెల్లో జరిగింది వదినా. 9 లక్షలు పెట్టి కారు కొంటా అని మా ఆయన 9 లక్షలు పెట్టి బంగారం కొనండి అని నేను. అబ్బాబ్బా, ఏమన్నా కోల్డ్ వారా? మా పెళ్ళప్పుడు బంగారం రేట్ ఏంటో తెలుసా? 30,000. అప్పుడు 9 లక్షలు పెట్టి బంగారం కొనుంటే ఇప్పుడు దాని విలువ 30 లక్షలు. అదే అప్పుడు కొన్న 9 లక్షల కారు ఒకవేళ ఇప్పుడు అమ్మాల్సి వస్తే 4 లక్షలు వస్తే అదే గొప్ప వదినా. ఇప్పుడు చెప్పండి వదినా, మనం కరెక్టా కాదా అనేది. తరతరాలుగా ఈ మగవాళ్ళకి బంగారంకి ఉన్న గొడవ ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కాదు వదినా. ఆహా, వాళ్ళు మారరు, మనం కూడా మారద్దు వదినా. మనం ఎందుకు మారాలి? మనకి బంగారం కావాలి అంతే. ఈ విషయంలో చాలా డిబేట్లు చేసుకుందాము, మంచి డిస్కషన్స్ కూడా పెట్టుకుందాము. కానీ దానికి ముందు ఒక బంగారం లాంటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వైరల్ వంటలక్క చేయబోతున్న రెసిపీ సొరకాయ గుమ్మడి సాంబార్. గుమ్మడి సాంబార్ కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. అంటే ఇది ఎలా అంటే మార్నింగ్ లేవగానే అరే సాంబార్ చేయడానికి ఇంత టైమా అన్నట్టు అస్సలు ఉండదు వదినా. టప్పి అక్కడ వేరే దగ్గర ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఒక దగ్గర అది అయిపోతుందంటే అది అయ్యే టైంలో ఈ సాంబార్ అయిపోతుంది. అంత ఫాస్ట్ గా ఉంటుంది. ముందైతే నేను ఒక కడాయి తీసుకున్నాను. ఇందులో వాటర్ పోసుకుంటున్నాను. ఇందులో కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు తొక్కతో సహా వేసుకుందాము. అలానే సొరకాయ కూడా. గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు. మూత పెట్టేయండి. ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతలోపు మనము ఒక పొడి చేసుకోవాలి. ఫస్ట్ ఆ పొడి చేసుకుందాం. సాంబార్ ఎప్పుడు చేసినా సరే మనం సాంబార్ పొడి ఏదైతే వేస్తామో అది ఫ్రెష్గా ఉన్నప్పుడు ఫ్రెష్ టేస్ట్ చాలా వేరుగా వస్తుంది. మీరు ఇంట్లో ఇన్స్టెంట్గా పొడి చేసుకొని వాడితే దాని టేస్ట్, బయట దొరికే ప్యాకెట్స్ టేస్ట్ ఒక్కసారి కంపేర్ చేయండి, మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొన్ని ఎండుమిర్చి రెమ్మలు, కొంచెం ఎండుమిర్చిని మనం రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా శనగపప్పు, ఇందులోనే కొద్దిగా ధనియాలు, ధనియాలతో పాటు మిరియాలు, కొన్ని మెంతులు. వీటిని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, అంటే బ్రౌన్ కలర్ రావాలి, మాడిపోవాలి అలా కాదు. జస్ట్ అలా వేడి వీటన్నిటికీ తగలాలి అంతే. దాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. సాంబార్ పొడి, రసం పొడి ఇవన్నీ చేసుకోవాలంటే ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నాను కదా. కానీ గోల్డ్ అండి, ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి, తరతరాల నుంచి అదేంటో ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది. పోనీ 10 సంవత్సరాల కింద గోల్డ్ అయినా ఇప్పుడైతే మరీ ఫ్రెష్ అండి బాబు. అలా అయిపోతుంది అసలు. గోల్డ్ 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 గోల్డః గోల్డస్య గోల్డోభ్యః.
గుమ్మడికాయ ఇంకా సొరకాయ బాగా ఉడికిందండి. సో ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం వేసుకుందాం. సో చింతపండు రసం వేసుకున్నాం కదా. ఇప్పుడు సాంబార్లో పప్పు లేకపోతే ఎలా, అందుకే ఉడికించుకున్న కందిపప్పు పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో అది ఇందులో యాడ్ చేయాలి. సాంబార్ పొడి అయితే రెడీ అయిపోయింది కాబట్టి సో సాంబార్కి ఏంటంటే మనం సాంబార్ని దగ్గర 20 నుంచి 25 నిమిషాల వరకు ఉడికించాలండి. అప్పుడే ఆ సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా అయిపోవాలి, అలా చేయగానే అలా అయిపోవాలి అంటే కాదు. సో ఇది చేసేలోపు చెప్పాను కదా, ఇడ్లీలు కానివ్వండి, దోశ కానివ్వండి, సైడ్లో మీరు అది ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలా అయితే మనకి టేస్టీ సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను పక్కన ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు వేసుకుంటాను. సాంబార్లో మనం సాంబార్ పొడి వేసేసాము. ఇప్పుడు కొంచెం ఉప్పు, అలానే కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం. అలానే కొద్దిగా బెల్లం. ఇది సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ ప్రతి ముద్దలో రావాలి కదా. సో అందుకే దాన్ని అలా మర్చిపోతాం కొద్దిసేపు. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. నేనైతే నూనెతో తాలింపు వేస్తున్నాను, మీరు నెయ్యితో కూడా తాలింపు వేసుకోవచ్చు. నేను ఇంట్లో సాంబార్ చేస్తే ఫస్ట్ తాలింపుతోని స్టార్ట్ చేసి సాంబార్ చేస్తాను. నువ్వేంటి నీళ్ళతో స్టార్ట్ చేసి మళ్ళీ తాలింపు వేస్తున్నావు అంటే 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ మనం సాంబార్ చేసుకొని తాలింపు పైనుంచి వేసుకోవాలి. ఈ ప్రొసీజర్ ట్రై చేయండి, నాకు తెలిసి మీ అందరికీ నచ్చుతుంది. తాలింపులో ఎండుమిర్చి, ఆవాలు. సో ఇప్పుడు ఆవాలు వేయగానే చిటపట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు కరివేపాకు, దాంతోపాటు కొద్దిగా ఇంగువ. ఇప్పుడు మనం ఏదైతే తాలింపు వేసుకున్నామో దాన్ని సగం తాలింపు తీసుకొని ఇందులో వేసుకోండి. ఇంకా కొద్దిగా అలా పక్కన పెట్టేసుకోండి. దాంతో ఏం చేయాలో కూడా అది కూడా చెప్తాం. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ సాంబార్ ఉడకడానికి మనకి ఇంకొక 15 నిమిషాలు పడుతుంది. అంతలోపు ఇదంతా క్లీన్ చేసుకుంటాను. నేనైతే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వంటకం కూడా స్టార్ట్ చేయాలి కదా, ముక్కలు కూడా ఉడికిపోతున్నాయి. అది సరే వదినా, ఒక్కసారి గెస్ట్ చేయొచ్చు కదా. చూస్తున్నారు కదా ఏమేమి ఉన్నాయో అక్కడ సామాన్లు. వీటి బట్టి అయినా నేను ఏం చేయబోతున్నానో ఒక చిన్న గెస్ చెప్పుంటావు, కానీ నాకే వినపడట్లేదు వదినా. పర్లేదు వదినా, అయినా సరే నేను మీ అందరికీ వినపడేలాగా గట్టిగా చెప్తాను. సో ఇప్పుడు ఈ వైరల్ వంటలక్క చేయబోతున్న నెక్స్ట్ వంటకం టమాటా రవ్వ ఇడ్లీ. నేనైతే ప్యాన్ పెట్టేసుకున్నాను. ఈ ప్యాన్లో 1 కప్పుడు రవ్వ, ఈ రవ్వ వేసి బాగా దీన్ని రోస్ట్ చేసుకోవాలి. బాగా అంటే మరీ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అనుకుంటారేమో, లేదు వదిన. ప్యాన్ వెచ్చదనం ఏదైతే ఉందో అది రవ్వకి తాకితే చాలు. గరం గరం సాంబార్ ఎలాగో అక్కడ రెడీ అయిపోతుంది కాబట్టి అలానే గరం గరం టమాటా రవ్వ ఇడ్లీ, అది కూడా కాంబినేషన్. వా, ఇడ్లీ సాంబార్ కాంబినేషన్. అలాంటిది సాంబార్ కూడా డిఫరెంట్ గా చేస్తున్నాను. ఇడ్లీ కూడా డిఫరెంట్ గా ఉంది కాబట్టి అది కూడా ఇన్స్టెంట్ ఇడ్లీ. నానబెట్టి మిక్సీ పట్టి రాత్రి రవ్వ కలిపి పొద్దున ఫర్మెంట్ అయ్యేలాగా వెయిట్ చేసి అంత లేదు, అది నా స్పాట్ లో అయిపోతుంది. అలా పిల్లలు అడిగారో లేరో ఇలా గరం గరం చేసేయచ్చు. సరే, ఇప్పుడైతే రవ్వ రోస్ట్ అయిపోయింది. దీన్ని అయితే మనం బౌల్లో వేసేసుకుందాం. రవ్వని మనం ఒక బౌల్లో తీసుకున్నాము. రవ్వ ఎంతైతే తీసుకున్నామో అంతే నీళ్లు తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్. సో ఇందులో కప్పెడు పెరుగు.
అయితే ఇప్పుడు ఇంకోటి వదిన, ఇడ్లీలో బాగా రావాలి అంటే మనం ఏవైతే మిశ్రమాలు ఇందులో వేసామో, పెరుగు కానివ్వండి, రవ్వ, నీళ్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఉండలు అస్సలు ఉండదు. 5-10 నిమిషాలు పెట్టుకోవాలి. ఏంటొదినా సైడ్కి ఎందుకు పెట్టుకోవాలా? కొద్దిసేపు ఏదైతే బ్యాటర్ చేసుకున్నామో అది కొంచెం నానాలి వదినా. సో దీనికి కొంచెం టైం ఇస్తా. అంతలోపు నేను తాలింపు వేసేసుకుంటాను. అలానే మనం ఏదైతే రవ్వతోని ఇడ్లీలు చేసుకుంటున్నామో దాన్ని నానబెడితే, కొద్దిగా రవ్వ నానబెట్టినా అది డబుల్ సైజులో ఉబ్బుతుంది కాబట్టి మనకి ఎక్కువ ఇడ్లీలు కూడా అవుతాయి. కొద్దిగా నూనె కూడా పోసుకున్నాను, అలానే నెయ్యి కూడా. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం తాలింపు చేసుకుంటున్నాను కాబట్టి ఇందులో శనగపప్పు కానివ్వండి, మినప్పప్పు కానివ్వండి కొద్దిగా వేగాలి. చాలా కొద్దిగా, అంటే లైట్ కలర్లో రావాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న అల్లం, అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు ఇదే తాలింపులో చూడండి ఇన్ని జీడిపప్పు చిన్న చిన్నగా తరుక్కోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్యాన్ ఏదైతే వేడి ఉందో ఆ వేడికే ఇవన్నీ కూడా బాగా వేగిపోతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ కొద్దిసేపు నానడానికి ఏదైతే రవ్వ, పెరుగు ఇంకా నీళ్ళ మిశ్రమం ఉందో ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా బేకింగ్ సోడా, దీన్ని ఒక్కసారి కలిపేసుకొని ఇందులో ఇప్పుడు మనం ఏదైతే తాలింపు చేసుకున్నామో ఆ తాలింపు వేయాలి. దీన్ని ఒక్కసారి కలిపేసుకుందాం. దీంట్లో అలాగే సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు, గింజలు లేకుండా. ఇది ఇంకా ఒక 5 నిమిషాలు నానాలి. నానితే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అది నానే లోపు ఇదంతా ఒకసారి క్లీన్ చేసుకుందాం. మొత్తం క్లీన్ అయిపోయింది. మనకు కావాల్సిన బ్యాటర్ కూడా బాగా నానింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సాంబార్ కట్టేసుకోవాలండి. సో సాంబార్ కట్టేసుకొని ఆహా, అది సాంబార్ మూత ఇలా ఓపెన్ చేయగానే ఏదైతే సువాసన వస్తుందో దాంతోనే కడుపు నిండుతుంది. కాకపోతే నా కడుపు అలా నిండదండి, కడుపులో పడితేనే కడుపు నిండుతుంది. సో ఇప్పుడు మనము తరిగిన కొత్తిమీర చల్లుకుందాం. దీన్ని ఒక్కసారి కలిపేసుకుందాం. మన వేడి వేడి సాంబార్ రెడీ. బ్యాటర్ రెడీగా ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఇడ్లీలు వేసుకోవాలి. నేను ఎప్పుడైనా ఇంట్లో ఇడ్లీలు చేస్తే మన నార్మల్ ఇడ్లీ స్టీమర్ ఏదైతే ఉంటుందో అది ఎన్ని ట్రేలు వేసినా అన్ని ట్రేలు పోతూనే ఉంటుందండి. అంత మృదువుగా, అంత పల్చగా, అంత చిన్నగా అవుతాయి. ఈసారి చేసే ఇడ్లీలు చిన్నగా అవ్వద్దు, పెద్దగా అవ్వాలి, చూడ్డానికి కూడా అందంగా కనిపించాలని చెప్పి ఈ బౌల్స్ తీసుకున్నాం. సో ఈ బౌల్స్లో ఏదైతే మనం ప్లాస్టిక్ ర్యాప్ చేసామో ఈ కవర్, ఇది బయోడిగ్రేడబుల్, అంటే మన కుకింగ్ గ్రేడ్కి దగ్గరలో ఉండే కవర్. అంటే ఈ కవర్ మనం కుకింగ్లో వాడితే ఎటువంటి హాని జరగదు కాబట్టి మనము ఈ ప్లాస్టిక్ ర్యాప్ ఏదైతే ఉందో ఇది కుకింగ్ పర్పస్కి యూజ్ చేస్తాము. సో చూడ్డానికి అందంగా ఉండాలి కదా నాలాగా, అందుకనే సన్నగా తరుక్కున్న టమాటా స్లైసెస్ వీటితోని లోపల ఇలా పెట్టుకుందాము. అలాగే మధ్యలో ఒక జీడిపప్పు. ఇప్పుడు ఇందులో ఈ బ్యాటర్ని వేసుకుందాం. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఉండాలి. ఒకవేళ మీకు నీళ్ళు ఎక్కువైపోయాయి అనిపిస్తే కనుక ఇంకొంచెం పక్కన నానబెట్టుకున్న రవ్వ కొంచెం యాడ్ చేసుకోవచ్చు.
దీన్ని ఇప్పుడు మనం స్టీమర్లో పెట్టుకుందాం. ఇప్పుడు మన ఇడ్లీలు స్టీమ్ అవ్వడానికి ఎంత లేదన్నా 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది కాబట్టి ఆ టైంలో మనం ప్లేటింగ్ చేసుకుందాం. స్టీమర్లో ఇడ్లీలు అయితే టాటా రెడీ. సో స్టవ్ కట్టేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా ఇడ్లీలు చల్లారాలి కాబట్టి ముందుగా ఇవి పక్కన పెట్టుకుందాం. వేడి వేడి సొరకాయ గుమ్మడి సాంబార్. సో ఇప్పుడు దీనిపైన ఆల్రెడీ మనం కొంచెం తాలింపు పక్కన పెట్టుకున్నాం కదా, అది దీనిపై నుంచి వేసేసుకుందాం. పైనుంచి కొద్దిగా కొత్తిమీర. వేడి వేడి ఇడ్లీల పైన కొద్దిగా నెయ్యి. వదినా, ఈరోజు చేసింది ఏంటి? నేను సొరకాయ గుమ్మడి సాంబార్, దాంతోపాటు టమాటా రవ్వ ఇడ్లీ. ఇంకా లేట్ చేయకుండా ఒక్కసారి దీని రెసిపీ రిపీట్ చేస్తాను, వినేసేయండి. సొరకాయ గుమ్మడి సాంబార్. ముందుగా కడాయి పెట్టి నీళ్లు పోసి గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఎండుమిరపకాయలు, శనగపప్పు, ధనియాలు, మిరియాలు, మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు ఉడికాక చింతపండు రసం, ఉడికించుకున్న కందిపప్పు, మిక్సీ పట్టుకున్న సాంబార్ పొడి, ఉప్పు, బెల్లం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ లోపు పాన్ లో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు చేసుకున్న సాంబార్ లో వేసి బాగా ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే సొరకాయ గుమ్మడి సాంబార్ రెడీ. టమాటా రవ్వ ఇడ్లీ. ముందుగా పాన్ లో బొంబాయి రవ్వ వేసి కొద్దిగా వేయించి ఒక బౌల్లో వేసి 1 కప్పు నీళ్లు పోసి ఉప్పు, 1 కప్పు పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి నూనె, కొద్దిగా నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించి అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు వేసి తాలింపు చేసుకోవాలి. నానబెట్టుకున్న మిశ్రమంలో కొత్తిమీర, వంట సోడా, చేసుకున్న తాలింపు వేసి గింజలు తీసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కలిపి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ వేసుకునే గిన్నెలో టమాటా, 1 జీడిపప్పు చూపిస్తున్న విధంగా పెట్టి తయారు చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ వేసుకొని స్టీమర్ లో 10 నుంచి 15 నిమిషాలు పెట్టుకుంటే టమాటా రవ్వ ఇడ్లీ రెడీ. వేడి వేడి టమాటా రవ్వ ఇడ్లీ పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటాయి. వేడి వేడి టమాటా రవ్వ ఇడ్లీ, దాంతోపాటు సొరకాయ గుమ్మడి సాంబార్. ఇలాంటి ఫుడ్ ప్రతిరోజు ఉంటే ఎంత బాగుంటుంది కదా. మరి ప్రతిరోజే కదా నేను చేసేది, మీరు చూసేది, మనం చేసుకొని తినేది. ఇట్స్ టేస్టింగ్ టైం. క్యా బాత్ హై బాబా, సూపర్ అండి. కొంచెం చిన్నపిల్లలకి సాంబార్ స్పైసీగా ఉంటుందేమో, మనం సాంబార్ పొడి కూడా వేస్తాం కదా, అలా కాకుండా కలర్ఫుల్గా టేస్టీగా ఉండాలి, ఇడ్లీ ఉండాలి, చూడ్డానికి డిఫరెంట్గా ఉండాలి అంటే జస్ట్ ఈ టమాటా రవ్వ ఇడ్లీ కూడా పిల్లలకి తినిపించవచ్చు. సాంబార్తోనైతే ఇంకా అద్దుర్సండి. మా ఆయనతోనే నేను ఈరోజు అన్నాను, ఏమండి బంగారం బంగారం అంటే మా ఆయన ప్రతిసారి నేనే బంగారాన్ని, నేనే నిలువెత్తు బంగారాన్ని, నేను ఉండంగా ఇంకా నీకు బంగారం ఎందుకు అనే డైలాగ్ మీరు బాగానే కొడుతున్నారు కదా. రేపు పొద్దున అమోద పెళ్ళైతే పిల్లకైతే బంగారం పెట్టి పంపించాలి కదా. ఓ పని చేయండి, అమోదతోని మీరు కూడా వెళ్ళిపోండి అని ఒక్క మాట అన్నాను దినా. దాని తర్వాత నుంచి గాయబే మనిషి, అసలు కనిపించట్లేదే.
మా ఆయన వదినా చెప్పండి. బయటికా? దేనికండి? బంగారమా? వస్తున్నానండి, వస్తున్నాను. అయ్యో మా ఆయన బంగారం.